ధూళి అంత విస్తారముగా వెండి సంపాదించుకునినా అది మనకుండదట. జిగటమన్నంత విస్తారముగా వస్త్రములు సిద్ధపరచుకునినా అవి మనకు ఉండవట. ఈ వెండి, ఈ బట్టలు, బంగారం ఇవన్నీ ఉన్నాయే, వీటన్నిటిని చూస్తుంటే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి గుర్తొస్తుంది, జయలలిత. ఆమె చనిపోయిన తర్వాత ఆమె కొన్నటువంటి చీరలను విలువ కడితే కొన్ని కోట్ల రూపాయలకు వచ్చినాయండి. కానీ అందులో ఒక్క చీర కూడా ఆమె తీసుకొని పోలే. దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, దేవుని వలన భక్తిహీనులకు నియమింపబడినటువంటి భాగం ఉందట. నీ విస్తారముగా వెండి పోగు చేసుకున్నా, డబ్బును పోగు చేసుకున్నా, బంగారాన్ని పోగు చేసుకున్నా, బట్టలు పోగు చేసుకున్నా, ఏది పోగు చేసుకున్నా అది అనుభవించరట అంటాడు. వారు దాన్ని సిద్ధపరచుటే కానీ నీతిమంతులైనటువంటి వారు దాన్ని పొందుకుంటారు తప్ప వీరికి దక్కదని అంటాడు.